హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ టమాటో మెంతి చారు. వేడి వేడి రైస్లోకి అయితే ఎంత టేస్టీగా ఉంటుందోనండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గంట సేపు నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, మెంతులు 1/2 స్పూను, ఆయిల్ 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, పచ్చిమిరపకాయ 1, పసుపు 1/2 స్పూను, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కరివేపాకులు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొంచెం, టమాటో 1. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా కందిపప్పు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి కందిపప్పు తీసుకుంటున్నానండి. నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు పోస్తున్నాను. చూసారా, చాలా చిన్న గ్లాస్ పోస్తున్నాను. ఇది ఇద్దరికి సరిపోయిద్ది అన్నట్టు మనం ప్రిపేర్ చేసుకునేది. కొన్ని మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులే వేసుకోవాలి. గ్లాస్ సైజుని బట్టి మీరు మెంతులు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. 2-3 సార్లు నీటితో చక్కగా కడుక్కొని ఒక గంట సేపు చక్కగా పప్పు మునిగే కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వండి. 1 గంట సేపు అయిన తర్వాత కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి పెట్టేసుకుందాం, కుక్కర్లోకి మార్చుకుందాం. దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని విజిల్ పెట్టేసేసుకొని ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడకనివ్వండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. దీంతోనే క్రష్ చేసిన చెన్నుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసి వేపండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 చిన్న పిక్కలండి, కొంచెం చింతపండు నానపెట్టాను వాటర్లో. ఆ చింతపండు రసాన్ని చక్కగా పిండి పోపులో వేసుకోవాలి. రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పు, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. దీంతో పాటుగా కుక్కర్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఈ టమాటో మెంతి చారులాగా ఎక్కువ లిక్విడ్గా ఉండదండి, అలానే మరీ గట్టిగా కూడా ఉండదు. ఇందులోనే ఒక సన్నగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా, టమాటా అంతా మగ్గిపోయింది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి. ఇది వేయించిన ధనియాలతో చేసిన ధనియాల పొడి అండి. కొన్నిట్లో పచ్చి ధనియాల పొడి కూడా వేస్తూ ఉంటారనమాట. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించామంటే టేస్టీ టమాటో మెంతి చారు రెడీ. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.